సింపుల్ పాస్ట్ టెన్స్. పాస్ట్ అంటే ఏం లేదండి, పాస్ట్ అంటే జరిగిపోయింది, హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, గతంలో జరిగిపోయింది, దాని గురించి మాట్లాడడానికి మనము ఇది వాడతాం. టెన్స్ అంటే టైం, పాస్ట్ టైం అనమాట. ఇప్పుడు టెన్స్ అంటే ఏమనుకున్నాం, టైం అనుకున్నాం కదా. ఏ టైంలో వాడతాం ఇది? ఎస్టర్డే అంటే నిన్న, డే బిఫోర్ ఎస్టర్డే మొన్న, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, 10 days ఎగో, 2 years బ్యాక్, ఇన్ 1997, ఫర్ 2 years ఎట్సెట్రా. ఈ టైమింగ్స్లో మనం ఈ టెన్స్ వాడతాము. మెయిన్ వర్బ్, ముఖ్యమైన వర్బ్ ఏం వాడాలి? వర్బ్ సెకండ్ ఫామ్ వాడాలి. ఇవి ఉన్నాయి కదా, వర్బ్ మొదటి ఫామ్, రెండో ఫామ్, మూడో ఫామ్ ఉన్నాయి కదా, దీంట్లో ఈ వర్బ్ రెండో ఫామ్ ఈ మాత్రం వాడాలి. సింపుల్ పాస్ట్ టెన్స్ పాజిటివ్ ఫామ్లో ఇవే వాడాలి, వెన్ టు, ఏ టు, డ్రాంక్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ వచ్చేటప్పటికి డిడ్. సెంటెన్స్ ఫార్మేషన్, సెంటెన్స్ తయారు చేసే విధానం ఏంటి? సబ్జెక్టు, నెక్స్ట్ వర్బ్ సెకండ్ ఫామ్, నెక్స్ట్ ఆబ్జెక్టు, టైం. ఇప్పుడు చూడండి, సబ్జెక్టు ఐ, హీ, శ్యామ్, షీ, పద్మ, ఇట్, వి, యు, ఇవన్నీ కూడా సబ్జెక్టు. నెక్స్ట్ వర్బ్ సెకండ్ ఫామ్, ప్లే, సెకండ్ ఫామ్ ప్లేడ్ కదా, ప్లేడ్. ఆబ్జెక్టు క్రికెట్, టైము లాస్ట్ సండే. ఐ ప్లేడ్ క్రికెట్ లాస్ట్ సండే, నేను లాస్ట్ సండే క్రికెట్ ఆడాను. ఇక్కడ ఐ ప్లేడ్ క్రికెట్ అన్నా నేను క్రికెట్ ఆడేశాను. ఇక్కడ V2 ఫామ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా టైం పెట్టినా పెట్టకపోయినా ఆడేశాను, అయిపోయిందని అర్థం. ఓకే, ఇప్పుడు నెగిటివ్ ఫామ్కి వద్దాం. నెగిటివ్ ఫామ్లో మనం హెల్పింగ్ వర్బ్ డిడ్ వాడతాం. ఇది ఈ డిడ్ అనేది వాడతాం అనమాట ఇక్కడ. ఇక నెగిటివ్ ఫామ్లో ఇక్కడ డిడ్ అంటే ఒక పాస్ట్, హెల్పింగ్ వర్బే, దీనికి సంబంధించింది పాస్ట్. ఆల్రెడీ ఇక్కడ ఒక పాస్ట్ ఉంది కదా డిడ్ అనేది. నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ ప్లేడ్ అంటే, ఈ ప్లేడ్ అంటే ఇది కూడా పాస్టే కదా. కాబట్టి ఒకే సెంటెన్స్లో మనము రెండు పాస్ట్లు వాడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ నెగిటివ్ ఫామ్లో డిడ్ ఒక పాస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ V1 ఫామ్ వర్బ్ మొదటి రూపం పెడతాం ఇక్కడ. అది గుర్తుపెట్టుకోవాలి, చాలామంది ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతారు. ఐ డిడ్ నాట్ ప్లేడ్ అంటారు, అది మిస్టేక్ అండి. ఐ డిడ్ నాట్ ప్లే, ఈ పాజిటివ్ ఫామ్లోనే V2 ఫామ్ వాడతాం ప్లేడ్. కానీ నెగిటివ్ ఫామ్లో ఆల్రెడీ కూడా ఇక్కడ ఒక పాస్ట్ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా ఇంకో పాస్ట్, ఒకే సెంటెన్స్లో రెండు పాస్ట్లు వాడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ డిడ్ నాట్ ప్లే V1 ఫామ్ పెట్టాలి ఇక్కడ. ఐ డిడ్ నాట్ ప్లే క్రికెట్ లాస్ట్ సండే, నేను లాస్ట్ సండే క్రికెట్ ఆడలేదు. ఈ డిడ్ నాట్ ఏమో ఫుల్ ఫాము, దీని షార్ట్ ఫాము డిడింట్. డిడ్ నాట్ అన్నా డింట్ అన్నా ఒకటే. నెక్స్ట్ నెగిటివ్ ఫామ్కి వద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఫామ్కి వద్దాం. ఈ క్వశ్చన్ ఫామ్లో ఈ పాజిటివ్ ఫామ్ ఉంది కదా, ఈ పాజిటివ్ ఫామ్ ముందు డిడ్ పెట్టేస్తే మనకు క్వశ్చన్ ఫామ్ అయిపోతుంది. అది ఇక్కడ ఆల్రెడీ ఒక డిడ్ అనేది ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ డిడ్, స్టార్టింగ్ డిడ్. ఇక్కడ ఆల్రెడీ ఒక పాస్ట్ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ప్లేడ్, ఇది ఇంకో పాస్ట్, ఇదేమో హెల్పింగ్ వర్బ్ పాస్ట్, ఇదేమో మెయిన్ వర్బ్ పాస్ట్. ఒకే సెంటెన్స్లో రెండు పాస్ట్లు పెట్టాల్సిన అవసరం లేదు ఒక సెంటెన్స్కి. ఇక్కడ ఆల్రెడీ డిడ్ అనగా పాస్ట్ అని తెలిసిపోతుంది కాబట్టి ఇక్కడ వర్బ్ మొదటి రూపం ప్లే పెట్టాలి. డిడ్ యూ ప్లే క్రికెట్ లాస్ట్ సండే. చాలామంది డిడ్ యూ ప్లేడ్, డిడ్ యూ వెంట్ అలా మాట్లాడతారు, అది మిస్టేక్ అండి. డిడ్ యూ ప్లే క్రికెట్ లాస్ట్ సండే, డిడ్ హీ ప్లే క్రికెట్ లాస్ట్ సండే, ఆ విధంగా వస్తుంది. ప్రాక్టీస్ 1, పిఎఫ్ అంటే పాజిటివ్ ఫామ్. శాంతి కేమ్ టు క్లాస్ ఎస్టర్డే, శాంతి నిన్న క్లాస్కి వచ్చింది. నెగిటివ్ ఫామ్లో ఈ పాజిటివ్ ఫామ్లో శాంతి కేమ్ టు క్లాస్ అంటే కేమ్ అంటే వచ్చింది. నెగిటివ్ ఫామ్లో ఈ కేమ్ అనేది ఒక పాస్ట్ ఫామ్, ఇక్కడ డిడ్ లేదు కాబట్టి కేమ్ V2 ఫామ్ వాడాం. కానీ నెగిటివ్ ఫామ్లో హెల్పింగ్ వర్బ్ వాడతాం డిడ్ అనేది. డిడ్ నాట్, ఇక్కడ డిడ్ అనేది ఒక పాస్ట్, మళ్ళీ కేమ్ అనేది ఇంకో పాస్ట్. ఒకే సెంటెన్స్లో రెండు పాస్ట్లు వాడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ డిడ్ ఉంది కాబట్టి ఇక్కడ వర్బ్ మొదటి రూపం పెడతాం అనమాట, V1 ఫామ్. శాంతి డిడ్ నాట్ కమ్ టు క్లాస్ ఎస్టర్డే. క్వశ్చన్ ఫామ్లో కూడా ఈ పాజిటివ్ ఫామ్ ముందు డిడ్ పెట్టి ఇదేమో V1 ఫామ్ పెట్టేయాలి. డిడ్ శాంతి కమ్ టు క్లాస్ ఎస్టర్డే, ఆల్రెడీ ఇక్కడ ఒక పాస్ట్ ఉంది కాబట్టి మళ్ళీ కేమ్ అనేది ఇంకో పాస్ట్. ఒకే సెంటెన్స్లో రెండు పాస్ట్లు పెట్టకూడదు కాబట్టి ఇక్కడ డిడ్ ఉంది కాబట్టి ఇక్కడ కమ్ వస్తుంది. డిడ్ శాంతి కమ్ టు క్లాస్ ఎస్టర్డే, శాంతి నిన్న క్లాస్కి వచ్చిందా? ఆన్సర్ ఎస్ షీ డిడ్. ఇప్పుడు ఇది హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అనమాట. స్టార్టింగ్ హెల్పింగ్ వర్బ్ వాడాము, దీని ముందు WH క్వశ్చన్ వర్డ్స్ ఉన్నాయి కదా, వాటు, వేరు, వెన్ను, అవి వాడుకుని రకరకాల క్వశ్చన్స్ తయారు చేయవచ్చు. ఇప్పుడు ఇక్కడ వెన్ డిడ్ శాంతి కమ్ టు క్లాస్, వెన్ డిడ్ శాంతి కమ్ టు క్లాస్ క్వశ్చన్ ఫామ్. ఆన్సర్ షీ కేమ్ టు క్లాస్ ఎస్టర్డే. వెన్ అంటే ఎప్పుడు, శాంతి క్లాస్కి ఎప్పుడు వచ్చింది? షీ కేమ్ టు క్లాస్ ఎస్టర్డే, నిన్న వచ్చింది. నెక్స్ట్ హౌ డిడ్ శాంతి కమ్ టు క్లాస్ ఎస్టర్డే, హౌ డిడ్ శాంతి కమ్ టు క్లాస్ ఎస్టర్డే, శాంతి నిన్న క్లాస్కి ఎలా వచ్చింది? షీ కేమ్ టు క్లాస్ ఆన్ ఫుట్, ఆన్ ఫుట్ అంటే పాదం మీద, అంటే నడుచుకుని వచ్చిందని అర్థం.
వాట్ డిడ్ శాంతి డూ ఎస్టర్డే? శాంతి నిన్న ఏం చేసింది? ఆన్సర్, షీ కేమ్ టు క్లాస్. క్లాస్కి వచ్చింది. హూ కేమ్ టు క్లాస్ ఎస్టర్డే? ఒక హూ క్వశ్చన్లో డిడ్ వాడడం అనమాట. ఇక్కడ డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్ పాస్ట్ లేదు కాబట్టి ఇక్కడ మెయిన్ వర్బ్ V2 ఫామ్ పెడతాం. ఇక్కడ హూ కేమ్ టు క్లాస్ ఎస్టర్డే. ఆన్సర్, శాంతి. ప్రాక్టీస్ 2 పాజిటివ్ ఫామ్. భాష అండ్ రాము వెంట టు మార్కెట్ డే బిఫోర్ ఎస్టర్డే. భాష మరియు రాము మొన్న మార్కెట్కి వెళ్ళారు. నెగిటివ్ ఫామ్. భాష అండ్ రాము డిడ్ నాట్ గో టు మార్కెట్ డే బిఫోర్ ఎస్టర్డే. భాష మరియు రాము మొన్న మార్కెట్కి వెళ్ళలేదు. క్వశ్చన్ ఫామ్. డిడ్ భాష అండ్ రాము గో టు మార్కెట్ డే బిఫోర్ ఎస్టర్డే? భాష మరియు రాము మొన్న మార్కెట్కి వెళ్ళారా? ఎస్, దే డిడ్. ఇంకో క్వశ్చన్. వెన్ డిడ్ భాష అండ్ రాము గో టు మార్కెట్? భాష మరియు రాము మార్కెట్కి ఎప్పుడు వెళ్ళారు? దే వెంట్ టు మార్కెట్ డే బిఫోర్ ఎస్టర్డే, మొన్న. వేర్ డిడ్ భాష అండ్ రాము గో డే బిఫోర్ ఎస్టర్డే? భాష మరియు రాము మొన్న ఎక్కడికి వెళ్ళారు? దే వెంట్ టు మార్కెట్. వాట్ టైమ్ డిడ్ భాష అండ్ రాము గో టు మార్కెట్ డే బిఫోర్ ఎస్టర్డే? ఏ టైంలో వెళ్ళారు మొన్న? దే వెంట్ టు మార్కెట్ ఎట్ 5 PM డే బిఫోర్ ఎస్టర్డే. హౌ డిడ్ భాష అండ్ రాము గో టు మార్కెట్ డే బిఫోర్ ఎస్టర్డే? వాళ్ళు మొన్న మార్కెట్కి ఇలా వెళ్ళారు, బై బస్. వై డిడ్ భాష అండ్ రాము గో టు మార్కెట్ డే బిఫోర్ ఎస్టర్డే? మార్కెట్కి ఎందుకు వెళ్ళారు? దే వెంట్ టు మార్కెట్ టు బై వెజిటేబుల్స్. కూరగాయలు కొనడానికి వాళ్ళు మార్కెట్కి వెళ్ళారు. హూ వెంట్ టు మార్కెట్ డే బిఫోర్ ఎస్టర్డే? ఎవరు వెళ్ళారు? భాష అండ్ రాము. వాట్ డిడ్ భాష అండ్ రాము డూ డే బిఫోర్ ఎస్టర్డే? మొన్న వాళ్ళు ఏం చేశారు? దే వెంట్ టు మార్కెట్ డే బిఫోర్ ఎస్టర్డే. ప్రాక్టీస్ 3 వాచ్. ఈ వాచ్ యూజ్ చేసి మీరు ఈ ప్రాక్టీస్ 1 ఉంది కదా, పాజిటివ్ ఫామ్, నెగిటివ్ ఫామ్, క్వశ్చన్ ఫామ్స్ ఈ విధంగా రాయండి. అదేవిధంగా బై అంటే కొనడం, ఇది వాడి ఈ ప్రాక్టీస్ 2 ఈ విధంగా మీరు రాయండి, మీకు క్లారిటీ వస్తుంది. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కొంచెం కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఇచ్చాను. ఇక్కడ పాజిటివ్ ఫామ్స్ మొత్తం ఒక 30 ఉన్నాయి. వీటిల్ని నెగిటివ్ ఫామ్లో, క్వశ్చన్ ఫామ్లో కూడా ఎలా వాడాలో ఇచ్చాను, చూడండి. ఫస్ట్ వన్. I sent you a WhatsApp message 10 minutes ago. Check once. I completed degree in 2019. I came to Hyderabad to get a job in 2020. My mother made egg rice for dinner last night. We lived in Vizag before coming to Hyderabad. Balu got job 7 months ago. I had idli for breakfast in the morning. I bought my mobile phone last year. My father worked in Reliance Industries before joining Bosch Company. My father worked in Reliance Industries from 2019 to 2021. Chotu did homework yesterday. My friend invited me to his birthday party day before yesterday. I watched TV and washed my clothes last Sunday. I joined Nalanda College last year. I went to bed at 11 PM last night. We got independence in 1947. She ate pani puri after coming home. I went to Gandhi Park last Sunday. It rained heavily last night. Swapna went to temple before coming to college. Your mobile rang 10 minutes ago. He spoke to the manager about the problem. Mahesh asked me 5,000 rupees in the evening. They drank Sprite after eating chicken biryani. You phoned me last month. My mother gave me 2,000 rupees to buy shoes 3 days ago. I had a headache, so I did not go to work yesterday. I thought to become a lawyer, but my father told me to become an engineer. I told you not to disturb me. All students came to class, but sir did not come yesterday. Negative forms. I did not send you a WhatsApp message 10 minutes ago. Check once. I didn't complete degree in 2019. I did not come to Kolkata to get a job in 2020. My mother did not make egg rice for dinner last night. We did not live in Patna before coming to Kolkata. Balu didn't get job 7 months ago. I did not have idli for breakfast in the morning. I did not buy my mobile phone last year. My father did not work in Reliance Industries before joining Bosch Company. My father didn't work in Reliance Industries from 2019 to 2021. Chotu did not do homework yesterday. My friend did not invite me to his birthday party day before yesterday. I didn't watch TV and wash my clothes last Sunday. I didn't join Nalanda College last year. I did not go to bed at 11 PM last night. We did not get independence in 1947. She did not eat pani puri after coming home. I didn't go to Gandhi Park last Sunday. It didn't rain last night. Swapna did not go anywhere before coming to college. Your mobile did not ring 10 minutes ago. He did not speak to the manager about the problem. Mahesh did not ask me 5,000 rupees in the evening. They didn't drink Sprite after eating chicken biryani. You didn't phone me last month.
My mother did not give me 2000 rupees to buy shoes 3 days ago. I did not go to work yesterday because I had headache. I did not think to become an engineer. I did not tell you not to disturb me. All students did not come, but sir came to class yesterday. Question forms. Did you send me a WhatsApp message? When did you complete degree? Why did you come to Kolkata? What did your mother make for dinner last night? Where did you live before coming to Kolkata? When did Balu get job? What did you have for breakfast in the morning? When did you buy your mobile phone? Where did your father work before joining Bosch company? How long did your father work in Reliance Industries? Did Chotu do homework yesterday? Did your friend invite you to his birthday party day before yesterday? What did you do last Sunday? When did you join Nalanda College? What time did you go to bed last night? When did we get independence? What did she eat after coming home? Where did you go last Sunday? Did it rain last night? Where did Swapna go before coming to college? Did my mobile ring? Did he speak to the manager about the problem? How much money did Mahesh ask you? What did they drink after eating chicken biryani? Did I phone you last month? How much money did your mother give you to buy shoes? Why did not you go to work yesterday? Did you think to become an engineer? What did you tell me? Who came to class yesterday?